ఫ్రెండ్స్, నిన్న నేను చేసిన వీడియోకి చాలామంది రెస్పాన్స్ అయ్యారు. చాలా మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. నేను ఇప్పుడు నిన్న చెప్పిన వీడియో ఏంటి అంటే హెవీ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి మనం పెంచుకోవాలి, ఎలా మనం చేయాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరించాను. ఈరోజు వచ్చేసి నార్మల్ చెస్ట్ అంటే మీడియం చెస్ట్ కాకుండా అసలు చెస్ట్ చాలా తక్కువగా ఉన్న సిస్టర్స్కి మనం బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. ఎందుకంటే ముందు పార్ట్ మనం ఎక్కువగా పెట్టినా నార్మల్గా పెట్టినా లూజ్ వస్తూ ఉంటుంది. వాళ్ళకి డాట్స్ కూడా మనం ఎంత తక్కువగా వేసినా లూజ్ వస్తుంది. ఒకవేళ ముందు చెస్ట్ తక్కువగా ఉన్నా కూడా ఉండేటట్టుగా మనం ఉంది అన్నట్టుగా మనం ఎలా చేసుకోవాలి, ప్లస్ ఒకవేళ లేకపోయినా కొంతమందికి ప్యాడ్ పెట్టడం ఇష్టం లేకపోయినా కూడా అంటే ముందు మనం పెడుతూ ఉంటాము, కప్స్ పెడుతూ ఉంటాము. అలాంటిది మనం పెట్టినా కూడా తీయడానికి ఎలా మనకి తీయడం పెట్టడం ఎలా అనే దాని గురించి చెప్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్నగా ఉన్న సిస్టర్స్కి కూడా మనం ముందు పాటు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా అలికినట్టుగా నీట్గా ఉండేటట్టుగా ఎలా కట్ చేయాలి అనే దాని గురించి కూడా మీకు వివరిస్తాను. నిన్న ఇదే కటింగ్ చేశాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి సిస్టర్ది అనమాట. వీళ్ళిద్దరు సేమ్ ఉంటారు. ఈ గ్రీన్ బ్లౌజ్ వాళ్ళ సిస్టర్ది. అయితే నేను మొత్తం పార్ట్ కట్ చేశాను. ఈ పార్ట్ ఒకటి మీకోసం ఉంచానండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నేను హ్యాండ్స్ ఒకవైపు తీశాను, ఒకవైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీశాను. ఇటు హ్యాండ్స్ కోసం ఫ్రంట్ పార్ట్ కోసం ఉంచాను. ఇది నార్మల్ బ్లౌజు. అయితే నార్మల్ బ్లౌజ్ కాదు, క్రాస్ కుడితేనే చాలా బాగుంటుంది అని చెప్పాను ఆమెకి. అయితే సేమ్ అది బ్లౌజ్, కానీ ఒక సిస్టర్కి చెస్ట్ భాగం ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళకేం తక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడు తక్కువ ఉన్న వాళ్ళకి చూపిస్తాను. నేను చెప్పిన వీడియోని ఈరోజు చేస్తున్నాను. అలాగే ఈరోజు ఏంటి అంటే చాలామంది నేను నిన్న కామెంట్లలో చూశానండి. ఒక్కొక్కళ్ళు నాకు దేవుడు ఎందుకో పని ఇవ్వట్లేదు, నేను ఎంత అర్థం చేసుకున్నా అర్థం కావట్లేదు నేను చాలా కామెంట్లు నిన్న చూశానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక్క పొద్దుల నెల కొంచెం రంజాన్ నెల స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం బిజీగా ఉన్నా కూడా వీడియో చేస్తూ కూడా కొన్ని కామెంట్లు అనేది నేను చదువుతూ ఉన్నాను. నేను కొంచెం బిజీగా ఉండి కూడా ఈ మధ్యకాలంలో సరిగ్గా వీడియోలు పెట్టట్లేదు. ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే చేస్తాను. నేను ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ గురించి కూడా నేను మంచిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా గురించి అయితే చేయండి కంపల్సరీ, ఓకేనా? అయితే అందరూ అంటున్నారు కదా, మనం దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదు, నేను పని సరిగ్గా ఎంత నేర్చుకున్నా కూడా నాకు ఎందుకో చిన్న చూపు చూస్తున్నాడు అని చాలామంది కామెంట్లు అనేవి చిన్నగా ఏదో చిన్నబుచ్చినట్టుగా వాళ్ళ జీవితం అంతా లాస్ అయిపోయినట్టుగా చేస్తూ ఉంటారనమాట. అది మీకే కాదండి, నిజ జీవితంలో కూడా నా కళ్ళతో కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఒక్కొక్కసారి చాలామందికి అలా అనిపిస్తుంది కూడా, నేను ఎన్ని పూజలు చేసినా ఎన్ని నమాజులు చేసినా నాకు ఎందుకో దేవుడు నాకేమి ఇవ్వట్లేదు అని చెప్పేసి. కానీ ఎంతసేపటికి దేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తే మీరు ఏం కోరుకుంటారు అంటే మనం ఉన్నదాన్ని ఇప్పుడు మనకు నడిచేదాన్ని అయితే మనం ఎవరు కోరుకోము, ఇంతకన్నా మించి కోరుకుంటాము. ఎందుకంటే మనిషి ఆశ అలాంటిదని. కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు మనకున్న జీవితం దేవుడు ఇచ్చింది అని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మన కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు, చెవి అన్నీ కూడా మంచిగా ఇచ్చాడు దేవుడు. దాంతోపాటు మంచి జీవితాన్ని కూడా ఇచ్చాడు, మంచిగా అర్థం చేసుకునే శక్తిని కూడా ఇచ్చాడు. కానీ మనకన్నా లాస్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చెవులు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ లోకంలో? అలాంటి జీవితాన్ని మనం మనం అనుభవించే జీవితాన్ని మనం ఎందుకు దేవుడిని వందనాలు చెప్పము? దేవుడికి శతకోటి వందనాలు చెప్పినా కూడా తక్కువే. మనం ఎంతసేపటికి ఏం చేయాలంటే మనం అనుభవించే జీవితానికి ఫస్ట్ దేవుడికి వందనాలు చెప్పాలి. ఎంతైతే మనం అనుభవిస్తున్నామో దానికి వందనాలు చెప్పాలి. దీంట్లో లోటుపాట్లు ఎదుర్కొని ఆ కష్టాలన్నీ దేవుడి మీద వేసి సుఖాలు మనం అనుభవించి దేవుడిని దోషి చేయడం అది తప్పనమాట. మనకి ఇచ్చిన జీవితం చాలా అమూల్యమైనది. దాంట్లో చాలా మనకి ఇచ్చాడు. దాన్ని మనం అమూల్యంగా చూసుకొని మనం అనుభవించాలి, మనం దేవుడిని ప్రార్థించాలి. ఇచ్చిన దాని గురించి మనం దేవుడిని ప్రతిదీ కూడా ఆరాధించుకుంటూ ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఇంకా కావాలి, ఇంక ఇవ్వలేదు అనేది బాధపడడం అది వ్యర్థం అనమాట. దేవుడికి తెలుసు మనకి ఎవరికి ఏది ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది. మనం ఏంటంటే జస్ట్ మనం ప్రార్థించాలి అంతే. దానికి ఇవ్వండి అని చెప్పేసి మనం వేడుకోవాలి. అది ఎలా ఒక తండ్రి ముందు, ఒక తల్లి ముందు పిల్లగాడు గిలగిలా కొట్టుకుంటూ ఎలా అయితే వేడుకుంటాడో అలాగే వేడుకోవాలి. దేవుడి ముందు దేవుడితో మనం మనసుని కలుపుకోవాలి, దేవుడితో మాట్లాడుకోవాలి. అప్పుడు మనకి ఇవ్వాల్సింది ఇస్తాడు. కాకపోతే ఒకప్పుడు ఇవ్వకపోయినా ఇంకొకప్పుడు మనకి చేరుతుంది అది, ఓకేనా? ఇక ఏంటంటే ఇది కొంచెం అధైర్యపడే వాళ్ళకి ఈ మెసేజ్ అనమాట. ఇక ఈరోజు వచ్చేసి క్లాస్లోకి వెళ్దాం, కొంచెం లేట్ అయింది. ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీకు నేర్పిస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కటింగ్లోకి వెళ్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రైట్ అండి, ఇలా వేసుకుంటే, ఇలా వేసుకుంటే క్రాస్. మీకు తెలిసిందే కదా, అది నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే యథావిధిగా మలుచుకోవాలి. 1.5 ఇంచెస్ ఇలా మలుచుకోవాలి క్రాస్గా, ఓకేనా? ఇంకా మీరు ఏం చేయొద్దు, మన మామూలు బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే చేసేయండి.
ఎందుకంటే చెస్ట్ భాగం తక్కువగా ఉన్న వాళ్ళకి మళ్ళీ కటింగ్ వేరే ఉంటుంది, నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళ సిస్టర్స్కి వేరే ఉంటుంది అనమాట. అలా మనం ఏంటంటే మార్చి కటింగ్ చేస్తేనే సెట్ అవుతుంది. మనిషిని బట్టి మనం కటింగ్ చేయాలి, కానీ మనం ఏదో చేస్తున్నాం డొలుపుతున్నాం, అది పనిలాగానే ఉంటుందిలే. కానీ అదేంటంటే కాబోముకి అంటే మన పనికి రాని పని అనమాట. అది ఇంకా కస్టమర్ నచ్చడు ఎప్పుడైనా. అందువల్ల మనం ఏం చేయాలి అంటే పర్ఫెక్ట్ పని చేయాలి చేసేటప్పుడు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా కూడా తక్కువగా రావాలన్నమాట, ఎక్కువ రావద్దు మనకి. ఇప్పుడు ఎందుకు చెస్ట్ భాగం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి తక్కువగా వచ్చేటట్టుగా మనం కట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, దీన్ని మనం ఒక 1/2 ఇంచ్ మందం ఇటువైపు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇటువైపు 1/2 ఇంచ్ మందం తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ముందు భాగం కూడా 1/2 ఇంచ్ ఇలా తీసేసుకోవాలి. తర్వాతకి ఇప్పుడు కింది భాగం వచ్చేసి చిన్నగా అయిపోతుంది చూడండి. అటు మొత్తం మీద 1 ఇంచ్ కింది తగ్గించాలి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు మీకు దీని మీద వేస్తే అర్థమవుతుంది నేను ఎంత తగ్గించాను అనేది. చూడండి, ఇటువైపు తగ్గించాను, ఇటువైపు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ షేప్ బెల్ట్ వస్తుంది. ఇలా తగ్గించాలన్నమాట, ఫ్రంట్ పార్ట్ తగ్గాలి. ఎందుకంటే ఇది సాగే గుణం ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం దీంతో పాటే కట్ చేసామనుకోండి, మళ్ళీ ఇది సాగి మళ్ళీ లూజ్ వస్తుంది మనకి. అందువల్ల కొంచెం తక్కువ చేసుకొని ఇక యథావిధిగా 1.5 ఇంచెస్ వేసి ఇక తక్కువగా డౌన్ తీసుకోవాలి. ఈ చంక డౌన్ కూడా కొంచెం ఉండి లేనట్టుగా ఇలా తీసేసుకోవాలి. చంక డౌన్ కాదండి, చంక కింద భాగానికి. ఓకేనా? చేసేసి ఇక రౌండ్ నెక్ ఇలా తీసుకోవాలి. రౌండ్ యథావిధిగానే తీయండి, ఏం మార్పులు ఏం లేదు, అలాగే చేయండి. తీసిన తర్వాత ఇక్కడ ఒక నక్కు తీసేసుకోండి. ఇలా తీసేసి ఇది 3వ భాగం, ఇది 3వ భాగం చేసేసి ఇక బ్యాక్ ఫ్రంట్ కొలుచుకొని తీసేసుకోవాలి. మీకు తెలుసు కదా, నేను చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్ ఎలా కొలవాలో, అలా మనం కొలిచి తీసేసుకోవాలి. ఇలా ఇది తక్కువ చెస్ట్ ఉన్న సిస్టర్స్కి అనమాట. ఇప్పుడు మనం ఎంత వేసుకోవాలి? ఇది ఇలా వేసుకొని ఇక చిన్నగా, ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వేస్తాం చూడండి, ఈ డాట్ కన్నా కూడా కొంచెం చిన్నగా వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఈ చెస్ట్ భాగం తక్కువగా ఉంది కానీ ఎక్కువగా ఉండేటట్టుగా తొడగడం ఎలా అనుకుంటే, అప్పుడు మనం దీనికి ఏం చేసుకోవాలంటే కప్స్ వేసుకోవాలి. అంటే మనకి దొరుకుతాయి చూడండి, ప్లాస్టిక్ ప్యాడ్స్ లాంటివి కప్స్ ఉంటాయి చూడండి, అవి మనం పెట్టుకోవాలన్నమాట. అవి సైజ్ వేరుగా ఉంటుంది, 26 కాడ నుంచి 40 సైజ్ దాకా కూడా మనం ఫ్యాన్సీ కొట్లలో కానీ దారాలు ఇక్కడ లేడీస్కి సంబంధించిన బోటిక్ షాప్కి సంబంధించిన దొరుకుతాయి చూడండి, వాళ్ళ దగ్గర ఉంటాయి. అన్ని సైజులు ఉంటాయి. 26 దగ్గర నుంచి 46, 50 దాకా కూడా అవన్నీ మన కప్స్ దొరుకుతాయి. అవి తీసుకోవచ్చు, అవి తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అవి లైనింగ్ మధ్యలో పెట్టుకోవచ్చు, లేదంటే విడిగా. అంటే మనం బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా బ్లౌజ్ కుట్టిన తర్వాత చిటపటాలు దొరుకుతాయి చూడండి. చిటపటాలు అంటే మనం బటన్స్ మేల్ ఎవరు ఫీమేల్ అని చెప్పి ఇట్లా మనం ఒత్తగానే చిటుకుమంట ఇలా తీస్తూ ఉంటాం చూడండి. అవి లాల్చీలకి ఎక్కువ షర్ట్స్కి బ్లౌజులకు కూడా పైన మనకి ఇక్కడ పెడుతూ ఉంటారు. ఆ చిటపటాల ప్యాకెట్ దొరుకుతుంది. అది తెచ్చి ఏం చేయాలంటే మీరు ఇక మేల్ ఫీమేల్ ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. అంటే ప్యాడ్కి వచ్చేసి మనం పెట్టేది అంటే ఉక్స్ పెట్టే టైప్లో దానికి ఫిట్ చేసుకోవాలి 4 వైపులా, దీనికి 4 వైపులా గుర్తులు పెట్టుకొని ఫిట్ చేసుకొని అప్పుడు మనం ఏంటంటే కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేసుకోవచ్చు. అవి చిటపటలు అనేవి 4 వైపులు 4 పెట్టుకొని అలా కూడా చేయొచ్చు అనమాట. అలా కూడా నేను చాలా వీడియోలు చేశాను. అంటే వీడియోలు చేయలేదు, ప్రాక్టికల్గా ఇక్కడ చాలామంది చేశాను అనమాట. కావాలంటే ఉంచుకోవడం, లేదంటే తీసేసుకోవడం, అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇక లేదంటే దీంట్లోనే వేసి కూడా కుట్టుకోవచ్చు. 2-3 విధాలుగా కావాలి. ఇప్పుడు ఎందుకంటే ముందు భాగం మనకి పైట ఆగాలి అంటే చెస్ట్ భాగం మంచిగా అంటే వాళ్ళకి సరిపడా ఉంటేనే ఆ పైట అనేది ఆగుతూ ఉంటుంది. షేప్ కూడా బ్లౌజ్కి మంచిగా ఉంటుంది. ఇక్కడ కూడా లూజ్ అనేది ఉండదు. పైకి ఎక్కడాలు, గుంజడాలు, గూడెలు జారడాలు ఇలాంటివి ఉండవు. అందువల్లనే ప్యాడ్స్ మనకి ఇవి వాడాలన్నమాట. ఏంటంటే ఇవి వస్తాయి చూడండి మనకి కప్స్ వాడాలన్నమాట. ఓకేనా? ఇక మీకు ఈ వీడియో అయితే అర్థమయ్యే ఉంటుంది. బ్యాక్ పార్ట్ లేకుండా నేను నిన్న కట్ చేసిన బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ ఈజీగా చెస్ట్ తక్కువగా ఉన్న సిస్టర్స్కి ఎలా కట్ చేయాలి అనే దాని గురించి చాలా తక్కువ టైంలో చెప్పాను. ఈరోజు కొంచెం ఫస్ట్ మాట్లాడిన మాటలు ఒక 5-6 నిమిషాలు అవే ఉన్నాయండి, 3-4 నిమిషాలు. తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది సేద తీరడానికో, ధైర్యం రావడానికో, మనిషిలో ఉన్న చెడు అనేది పోయి మంచి అలవాటు రావడానికో చెప్తానండి. అది నా గురించే నేను చెప్పుకున్నానని ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే మనలో మంచితనాన్ని ఎప్పుడు మనం దేవులాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే తప్పులు అర్థమైపోతాయి. మనం వేరే వాళ్ళకి పోయి క్షమాపణ కోరుకోపోయినా మన మనసుకి మన మనసులో ఉన్న దేవుడికి మనం క్షమాపణ కోరుకుంటే మనం ప్రయోజకులు అవుతాము. ఎదుటి వాళ్ళకు ఉదాహరణగా మనం నిలబడతాం. మంచితనంలో, పనిలో, ప్రతి దాంట్లో. నేనేం చెప్తున్నానంటే ప్రతి పనికి కూడా దేవుడు తోడు ఉండాలి మనకి. దేవుడి రక్షణ మీదనే మనకి పని అనేది ఉంటుంది. ఎదుటి వాళ్ళకు కూడా మన పని అనేది నచ్చుతుంది. మనలో ఉన్న అమాయకత్వాన్ని,
వాళ్ళు ఏంటంటే ఛాన్స్గా తీసుకోలేరు, భయం పడతారు వాళ్ళు కూడా. వీళ్ళు దేవుడి మనిషి, వీళ్ళు న్యాయంగా ఉంటారు, వీళ్ళు ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర న్యాయం ఉంటుంది, ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ కొంచెం భయం అనేది ఉంటుందన్నమాట. అలా మీరు కూడా భయం కోసం కాదండి, మన కోసం మనం ఏదైనా చేయండి, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి మాటల కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.